హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి. అందరూ చేసుకునే వర్క్సే నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు ఇలాగే ఉంటుందని కాదండి. ఒకరోజు మార్నింగ్ ఇంటి లోపల క్లీన్ చేసేసుకుంటాను. ఒకరోజు బయట ముందుగా క్లీన్ చేసుకుంటాననమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా క్లీన్ చేసుకుంటాననమాట. ఆ సిచ్యువేషన్స్‌ని బట్టి. ఇప్పుడు మార్నింగ్ అయితే బయట క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు క్లీన్ చేసేసుకొని, మాప్ వేసుకొని, ముగ్గు వేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ముగ్గులేమీ వేయనండి. చిన్న చిన్నవి వేసుకుంటాను. కానీ నీట్‌గా వేసుకుంటాననమాట. పూర్తిగా డ్రై అయిన తర్వాత చూపిస్తాను ఏ ముగ్గు వేశాను అనేది. నైట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకోలేదండి. కొంచెం పిండి అవి వేసుకునే లోపల టైం అయిపోయిందనమాట. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడైతే పెరుగు తోడు పెట్టుకున్నాను కదా, దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. ఎందుకంటే సమ్మర్ కదా, ఇది తొందరగా పులిసిపోతుంది. తర్వాత గ్రైండర్‌ని తీసి గ్రైండర్ ప్లేస్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ స్టవ్‌ను కూడా క్లీన్ చేయలేదండి కిచెన్‌లో, దాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజైతే వెనిగరు, కంఫర్ట్ లిక్విడ్ వేసుకొని ఒక బాటిల్‌లో పెట్టుకుంటానండి. ఇలా దాన్ని స్ప్రే చేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎక్కువ లిక్విడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. కానీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. క్లీన్ చేసుకునే లోపల బయట ముగ్గు వేశాను కదండి వాకిలి ముందు, అది కూడా డ్రై అయిపోయింది. మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇలా సింపుల్గా అయితే వేసుకుంటానమాట ముగ్గులు. ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద టీ పెట్టుకుంటున్నాను. అసలు మనం ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకున్నామంటే మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఈరోజైతే నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, అందుకోసం టీ పెట్టుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా అయితే వాటర్ తీసుకుంటాను ఒక గ్లాసు. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం సైడ్ డిష్గా వేరుశనగ పప్పుల చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ పల్లీలని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక చిన్న గిన్నెలోకి కొద్దిగా బియ్యం నానబెట్టుకుంటున్నాను. అవి ఎందుకంటే చిన్న రోల్ తీసుకున్నాను అనమాట. దాన్ని సీజనింగ్ చేసుకోవాలి. ఈవినింగ్ కానీ అలా టైం కొంచెం చూసుకొని సీజనింగ్ చేసుకుంటాను, లేకుంటే ఆఫ్టర్నూన్ అయినా చేసేసుకుంటాను అనమాట. ఇంకా మొన్న చేపలను ఎలా స్టోర్ చేసుకుంటానని వీడియో తీశాను కదండి. ఒక బాక్స్ అయితే కుక్ చేసేసుకున్నాము. ఇంకొక బాక్స్ని ఇప్పుడు ఇలా మార్నింగ్ బయట తీసి పెట్టేసుకున్నామంటే నేను ఆఫ్టర్నూన్ కుక్ చేసుకునే టయానికి అవి రూమ్ టెంపరేచర్కి వచ్చి నార్మల్గా ఉంటాయి. ఇంకా టీ అయితే మరిగిపోయిందండి. టీని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. తర్వాత పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసేసాను. వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇలాగా కందిపప్పుని క్లీన్ చేసి నానబెట్టుకుంటున్నాను. నేను పప్పుని టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకుంటానండి. అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇల్లు క్లీన్ చేసేస్తున్నానండి. మనము మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేసుకున్నామంటే ఎక్కడ డస్ట్ ఉండదు కాబట్టి మనకు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మనకు డస్ట్ కనిపిస్తూ ఉన్నిందనుకోండి, మనకు కొంచెం విసుగ్గా అనిపిస్తుంది కదా పనులు చేయడానికి కూడా. ఇంకా మార్నింగ్ అయితే ఆడవాళ్ళకి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అండి. మనం చిమ్మేటప్పుడు అడ్డాలు తీస్తూ ఉంటాము, వంగుతుంటాము, లేస్తుంటాం కదా, ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. నాకైతే ఇల్లు చిమ్మడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఈ లోపల సమ్మర్ కదండి, అసలు స్వెట్ పైనుంచి కింద దాకా కారిపోతుంది. అలాగే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. పిండి నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, పిండి కూడా బాగా ఫర్మెంట్ అయిందనమాట. ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని తీసుకునేసి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీలు కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ పాత్ర తీసుకునేసి ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇంకా దీంట్లోకైతే ఈరోజు వేరుశనగ పప్పుల చట్నీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండి. ముందుగా చట్నీ కోసం వేరుశనగ పప్పులు వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా శనగలు వేసుకుంటాను. కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది, పచ్చి కొబ్బరి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పులుపు కోసము చింతపండుని యాడ్ చేసుకోనండి, నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందండి. మేము 3 మెంబర్స్ ఉంటాం కదా, 3 మెంబర్స్కి ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నానమాట. బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఎర్లీగా తీసేసుకోవాలండి. ఎందుకంటే నైట్ అంతా కూడా మనకు స్టమక్ ఎంప్టీగా ఉంటుంది కదా, మనం బ్రేక్ఫాస్ట్ని లేట్గా తీసుకున్నాం అనుకోండి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. అయిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద బియ్యం పెట్టేసుకున్నాను, ఒక స్టవ్ మీద కందిపప్పు నానబెట్టుకున్నాను కూడా, అది కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ నురగలాగా వచ్చింది కదండి కందిపప్పు నుంచి, దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇంకా సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాను. సాంబార్ పొడి అవసరం లేకుండా ప్రిపేర్ చేశానండి. నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సాంబార్లోకి సైడ్ డిష్గా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సాంబార్ను కూడా ప్రిపేర్ చేసేసానండి, కుక్ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.